को धन्यवाद देता हूँ। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. सुंदर मौका परमेश्वर हमारी जिंदगी में दिया है। ఈ మంచి సమయం మన జీవితంలో ఇచ్చినందుకు हालेलुया, హల్లెలూయా बोलिए ना हालेलुया। హల్లెలూయా. कई लोग इस समय को ना देखते हुए मर गया है। చాలా మంది ఈ సమయాన్ని చూడకుండా చనిపోయారు. मैं बोलना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, कई जिंदगी बर्बाद हो गया, नाश हो చాలా रहा है। జీవితాలు నశించిపోయాయి. प्रभु ने हमारा जिंदगी में एक अच्छा काम दिया है। దేవుడు మన జీవితంలో మంచి సమయాన్ని ఇచ్చాడు. मैं पिछले हफ्ता ये बात किया था, एक अच्छा परिवार होने के लिए क्या करना है। పోయిన వారము నేను ఒక వాక్యం చెప్పాను, మంచి కుటుంబం కోసం ఏం చేయాలి. कि परमेश्वर के द्वारा घर बनती है దేవుని ద్వారా ఇల్లు కట్టబడుతుంది. और एक ज्ञानवान स्त्री भी अपने घर को बना सकती है। జ్ఞానవంతురాలు కూడా తన ఇల్లు కట్టుకుంటుంది. बुद्धिमान पुरुष भी अपने घर को और बना सकता है। జ్ఞానవంతుడు కూడా తన ఇల్లు కట్టుకుంటాడు. दोनों मिलाकर और अपना बच्चों की जिंदगी बदल सकता है। వాళ్ళిద్దరు కలిసి తన పిల్లల జీవితాలను మార్చగలుగుతారు. आज मैं बताना चाहता हूँ ఈ రోజు నేను మీకు कि చెప్పాలి, एक सामर्थ्य का पावरफुल प्रेयर ऑफ जीसस, బలమైన ప్రార్థన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. శక్తివంతమైన యేసు ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. आज मैं बताना चाहता हूँ कि सामर्थ्य यीशु के प्रेयर के बारे में मैं बताना चाहता हूँ। శక్తివంతమైన ప్రార్థన కోసం ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. किस प्रकार से यीशु इस संसार में है उस समय में प्रार्थना किया। యేసుక్రీస్తు లోకం మీద ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారు. कई लोग 50 दिन और प्रार्थना उपवास कर रहे हैं। చాలా మంది 50 రోజుల ఉపవాసం చేస్తున్నారు. कई लोग 100 दिन का उपवास कर रहा है। చాలా మంది 100 రోజుల ఉపవాసం చేస్తున్నారు. कई लोग 3 दिन का उपवास कर रहा है। చాలా మంది 3 రోజుల ఉపవాసం ప్రార్థన अगर చేస్తున్నారు. हमारा प्रार्थना प्रभु नहीं सुनेगा तो हम लोग जो उपवास करता है वो व्यर्थ हो जाता है। దేవుడు మన ప్రార్థన వినకపోతే మనం ఎలాంటి ఉపవాసాలు ఉన్నా వ్యర్థం అవుతాయి. हेलो हालेलुया, హల్లెలూయా. समझ में आ रहा है कि हालेलुया। అర్థమవుతుందా? హల్లెలూయా. अगर हम लोग 100 दिन का उपवास रखेगा तो आपका प्रार्थना प्रभु नहीं सुनेगा तो आपके 100 दिन का प्रार्थना उपवास प्रार्थना व्यर्थ हो जाएगा। 100 రోజులు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినకపోతే నువ్వు 100 రోజుల ఉపవాసము వ్యర్థం అవుతుంది. मैं बोलना चाहता हूँ कितना लोग बोल सकता है प्रभु मेरा प्रार्थना सुन रहा है। నేను అడగాలనుకుంటున్నా, ఎంతమంది చెప్పగలుగుతారు దేవుడు నా ప్రార్థన వింటున్నాడని? हम क्षमा नहीं करते हैं, మనం క్షమించేమో, हम प्रेम नहीं करते हैं, మనం ప్రేమించేమో, हम सहायता नहीं करते మనం हैं, హెల్ప్ చేయమో, हम लोग बहुत गुस्सा करते हैं, మనము చాలా కోపగిస్తుంటాము, हम पाप करते हैं। మనం పాపం చేస్తాము. कैसा हमारा प्रार्थना प्रभु सुनता है। దేవుడు ఎలా మన ప్రార్థన వింటాడు? बेटा, हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अगर प्रभु हमारा प्रार्थना सुनना है, దేవుడు మన ప్రార్థన వినాలంటే हमारे अंदर में जो गलत बातें बाहर आना है, మన జీవితంలో లోపల ఉన్న తప్పుడు ఆలోచనలు బయటికి రావాలి. गलत सोच होगा, తప్పుడు ఆలోచనలు गलत కావచ్చు, विचार होगा, తప్పుడు మాటలు కావచ్చు, गलत चाल चलन होगा। మన మార్గము తప్పుగా ఉండవచ్చు. यीशु जैसा सामर्थ्य प्रार्थना यीशु ने किया है, हम कैसा प्रार्थना कर सकते हैं। యేసుక్రీస్తు శక్తివంతమైన ప్రార్థన చేశాడు, మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? क्या हम इस सामर्थ्य प्रार्थना कर सकते हैं क्या? మనం శక్తివంతమైన ప్రార్థన చేయగలుగుతామా? सामर्थ्य प्रार्थना का मतलब कि अब चिल्लाना नहीं है। శక్తివంతమైన ప్రార్థన అంటే అరవడం కాదు. सामर्थ्य प्रार्थना मतलब डपली बजाना नहीं है। శక్తివంతమైన ప్రార్థన అంటే డప్పులు కొట్టడం కాదు. कि प्रभु आपके प्रार्थना सुनना, उसको सामर्थ्य प्रार्थना बोलते हैं। దేవుడు నీ ప్రార్థన వినడమే శక్తివంతమైన ప్రార్థన. भजन संगीता 66 का और 18 में इस प्रकार से लिखा है। కీర్తనలు 66:18లో ఇలా రాసి ఉంది. और बोलिए, आप पढ़ेंगे जोर से। 66 का 66। నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. यदि मैं अपने हृदय में पाप को लक्ष्य करता हूँ तो प्रभु मेरा प्रार्थना नहीं सुनता है। నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. अगर जो कोई भी उस पाप के बारे में विचार करता है, पाप करता है, उनके प्रार्थना प्रभु नहीं सुनता है। ఎవరి హృదయంలో నేను పాపం ఉంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. मैं बताना चाहता हूँ నేను कि చెప్పాలనుకుంటున్నా, शैतान ये सोच रहा है कि आराधना में ना आने के लिए लोगों को रोक रहा है। సైతాన్ ఇలా ఆలోచిస్తుంది, ఆరాధనకు ప్రజలు రాకుండా ఆపుతుంది. लोग आए ना आए, ప్రజలు వచ్చినా రాకున్నా, लोग उपवास रहे ना रहे, ప్రజలు ఉపవాసం ఉన్నా లేకున్నా, यदि हमारा हृदय में अनंत की बात रहता है तो खुदा नहीं सुनता है। నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. प्रभु मेरा प्रार्थना नहीं सुनता है तो उपवास करना व्यर्थ होता है, प्रार्थना करना व्यर्थ होता है, आराधना करना व्यर्थ होता है, वचन पढ़ना व्यर्थ होता है। దేవుడు నా ప్రార్థన వినకపోతే నేను ఉపవాసం ఉండి వ్యర్థము, ప్రార్థన చేసి వ్యర్థము, వాక్యం చదివిన వ్యర్థము. मैं बताना चाहता నేను हूँ మీకు చెప్పాలనుకుంటున్నా, अनर्थक बातों को हटाना है। నేను వ్యర్థమైన మాటలను వదిలేయాలి. हालेलुया, హల్లెలూయా बोलिए ना हालेलुया। హల్లెలూయా. प्रार्थना का मतलब हम लोग ये सोचते हैं मांगना है। ప్రార్థన అంటే అడగడం అనుకుంటాం. कि हमेशा ये मांगते, प्रभु मुझे घर चाहिए, ఎప్పుడు ఇలా
ప్రార్థన చేస్తాము, దేవుడా నాకు ఇల్లు ఇవ్వు, प्रभु मुझे नौकरी चाहिए, ప్రభువా నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, प्रभु मेरा शादी होना है, దేవా నా పెళ్లి కావాలి, अब हे प्रभु मैं एक अच्छा घर जमीन खरीदना है, నేను ఒక స్థలాన్ని కొనుక్కోవాలి ప్రభువా, हे प्रभु एक अच्छा बंगला बनना है। ఓ ప్రభువా నాకు మంచి బిల్డింగ్ కావాలి। कि हम लोग इससे प्रार्थना करते हैं। మనం ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం। प्रार्थना का मतलब अलग बात है। ప్రార్థన అంటే అది కాదు, प्रार्थना में स्तुति होना है, ప్రార్థనలో స్తుతి ఉండాలి, प्रार्थना में आराधना होना है, ప్రార్థనలో ఆరాధన ఉండాలి, प्रार्थना में महिमा करना है, ప్రార్థనలో మహిమ ఉండాలి, प्रार्थना में परमेश्वर को विनती करना है। ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, तब हम अपने अपने और अपने बारे में भी प्रार्थना करना है। అప్పుడు మన కోసం కూడా మనం ప్రార్థన ये చేసుకోవాలి। 5 चीज होता है प्रार्थना में। ఈ ప్రార్థనలో ఈ 5 రకాలు ఉంటాయి। स्तुति करना, స్తుతి చేయడము, आराधना करना, ఆరాధించడము, धन्यवाद करना, వందనాలు చెల్లించడము, औरों के लिए दुआ करना, ఇతరుల కోసం ప్రార్థన చేయడము, अपने लिए दुआ करना। మన కోసం ये ప్రార్థించడం। 5 बातों को कहते हैं प्रार्थना। ఈ 5 మాటలను చెప్తాము ప్రార్థన అని। जब हम बोलते हैं कि स्तुति नहीं करते हुए మనం అనుకుంటున్నాము స్తుతి చేయకుండానే, और आराधना न करते हुए, ఆరాధన చేయకుండానే, धन्यवाद नहीं करते हुए, వందనాలు చెల్లించకుండానే हम कैसा प्रभु मुझे ये चाहिए वो चाहिए गाड़ी घोड़ा सब चाहिए बोलते हैं। మనం ఎట్లా అంటాము, దేవా నాకు ఇల్లు కావాలి, బండి కావాలి, కారు కావాలి, లారీ కావాలని ఎలా అడుగుతున్నాము? कि आप जो प्रभु ने आपको दिया उसके लिए धन्यवाद करना है। ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దానికోసం మీరు వందనాలు చెల్లించండి। कई बच्चे सोचते हैं कि मैं क्यों गरीबों को पेट में जन्म लिया हूँ। చాలా మంది పిల్లలు ఏం ఆలోచిస్తారంటే, ఎందుకు నేను పేదవారి కడుపున పుట్టాను అని। मैं बताना चाहता हूँ कि अब गरीब को जन्म लेना आपकी समस्या नहीं है। నేను చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఒక పేదవాని కడుపులో పుట్టడం సమస్య కాదు। जिंदगी बगैर गरीब रहना आपका समस्या है। జీవితంలో నువ్వు ఒక పేదవానిగా ఉండడం సమస్య। गरीब होना गलत बात नहीं है। పేదవాడు కావడం తప్పు మాట కాదు। मैं बताना चाहता నేను हूँ మీకు कि చెప్పాలనుకుంటున్నా, बच्चे कितना अच्छा बात बोलती है। వాక్యం ఎంత మంచిగా సెలవిస్తుంది। उपवास प्रार्थना में ఉపవాస ప్రార్థనలో आराधना करना है, ఆరాధన చేయాలి, स्तुति करना है, స్తుతించాలి, धन्यवाद करना है, వందనాలు చెల్లించాలి, औरों के लिए दुआ करना है, ఇతరుల కోసం ప్రార్థన अपने చేయాలి, लिए भी दुआ करना మన है। కోసం కూడా उसको ప్రార్థించాలి। बोलते हैं हम लोग प्रार्थना कहते हैं। దాన్ని మనం ప్రార్థన అనాలి। यदि हमारा हृदय की बात रहता है, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలా मेरा प्रभु मुझे नहीं सुनता है। ప్రభు నా మనవి వినకపోవును। कितना लोग बोल सकते हैं मेरा प्रार्थना प्रभु सुनता है? ఎంతమంది చెప్పగలరు దేవుడు నా ప్రార్థన వింటున్నాడని? क्योंकि प्रभु आपका प्रार्थना इसलिए नहीं सुन रहा है, आप लोग वचन के अनुसार नहीं चल रहा है। అందుకే దేవుడు మీ ప్రార్థన వింటలేడు, మీరు వాక్యానుసారంగా నడుస్తలేరు। जब आप वचन के अनुसार नहीं चलता है तो प्रभु क्यों सुनेंगे? దేవుడి వాక్యానుసారంగా మీరు నడవకపోతే ఎలా మీ ప్రార్థన వింటాడు? मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలని, प्रार्थना सुनना बहुत जरूरी है। ప్రార్థన వినడం చాలా అవసరమైంది। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। याद रखना, గుర్తుపెట్టుకోవాలి, कई बार और गलत सोचते हैं लोग, చాలా మంది తప్పుగా ఆలోచిస్తారు। मेरा प्रार्थना नहीं सुन रहा है। నా ప్రార్థన వింటలేడు దేవుడు। 10 साल से मैं चर्च जा रहा हूँ, 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, 20 साल से मैं चर्च जा 20 रहा हूँ, సంవత్సరాల నుంచి నేను చర్చికి 50 साल से వెళ్తున్నాను, मैं चर्च जा रहा हूँ। 50 సంవత్సరాల నుంచి నేను చర్చికి मेरा వెళ్తున్నాను। जिंदगी में कुछ नहीं होता నా है, జీవితంలో ఏం లేదు, कोई भी बदलावट नहीं है, ఏది మారలేదు, कुछ नहीं कर पा रहा हूँ। ఏం చేయలేకపోతున్నా। दिमाग बदलना है। మన మైండ్ మార్చుకోవాలి। जब हम दिमाग बदलते हैं మన మైండ్ మారినప్పుడు हमारा जिंदगी మన बदलेगा। జీవితం మారుతుంది। जब हमारा जिंदगी बदलेगा మన జీవితం మారినప్పుడు हमारा प्रार्थना प्रभु सुनेगा। దేవుడు మన ప్రార్థన వింటాడు। जब हमारा प्रार्थना प्रभु सुनेगा, దేవుడు మన ప్రార్థన जो విన్నప్పుడు कुछ भी हम करते हैं और हमारे जीवन में सफल होता है। ఏదైతే మనం చేస్తామో దాని వల్ల మనం ఫలితాన్ని పొందుకుంటాము। पहली बात बोला, ఫస్ట్ మాట చెప్పాను, प्रार्थना में क्या होना है? ప్రార్థనలో ఏం కావాలి? स्तुति होना है, స్తుతి కావాలి, आराधना होना है, ఆరాధన కావాలి, धन्यवाद करना है, వందనాలు చెల్లించాలి, औरों के लिए दुआ करना है, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, अपने लिए दुआ మన करना है। కోసం ప్రార్థన तब చేసుకోవాలి। प्रभु हमारा प्रार्थना नहीं सुनता है। అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు। हमें హల్లెలూయా, अर्धमेनु लेपन हालेलुया। హల్లెలూయా। मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, मुझे अच्छा लगता है सामर्थ्यशाली प्रार्थना जो यीशु ने इस संसार में किया है। నాకు చాలా మంచి అనిపిస్తుంది, యేసుక్రీస్తు ఈ లోకంలో శక్తివంతమైన ప్రార్థన చేశాడు। शक्तिवंत होना प्रार्थना मतलब ये नहीं कि हम लोग चिल्लाना नहीं, శక్తివంతమైన ప్రార్థన అంటే అరవడం కాదు, कि हमारा सोल, हमारा प्राण, हमारा आत्मा उनसे जोड़ना है। మన ఆలోచనలు, మన మాటలు, మన ఆత్మ దేవునితో కలిసి ఉండడము। तब हम बोलते हैं सामर्थ्यशाली प्रार्थना। అప్పుడు మనం చెప్పాలి శక్తివంతమైన ప్రార్థన అని। एक दिन यीशु मसीह ఒక రోజు యేసుక్రీస్తు
యేసుక్రీస్తు యోహాను రచించిన समाचार యోహాను సువార్త 16 अध्याय 16వ వచనము 16వ అధ్యాయము उससे पहले मत्ती रचित समाचार 14 अध्याय 23 మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, यीशु मसीह प्रार्थना करने के लिए एक सुनसान जगह में गया है. యేసుక్రీస్తు ప్రార్థన చేయడం కోసము ఏకాంతంగా ఒక కొండ మీదకి వెళ్ళాడు. यीशु मसीह और व्यक्तिगत रूप से प्रार्थना कर रहा है. యేసుక్రీస్తు ఒక్కడిగానే ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నాడు. यीशु मसीह ने बोला जो मुझे देखता है वो पिता को देखेंगे. యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను చూసిన వారు నా దేవుణ్ణి చూస్తారని. मैं ही मार्ग हूँ, मैं ही सत्य हूँ, मैं ही जीवन, मेरे बिना कोई पिता के पास नहीं जाएंगे. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు దేవుని పరలోక రాజ్యం చేరుకోలేరు. यीशु अपने आप को कैसे प्रार्थना करेंगे? యేసుక్రీస్తు ఎలా తన కోసం తానే ప్రార్థన చేస్తున్నాడు? वो संपूर्ण इंसान है और संपूर्ण परमेश्वर है. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా ఒక మనిషి అయి ఉన్నాడు. जब इंसान होने के नाते वो व्यक्तिगत रूप से प्रार्थना कर रहा है. ఒక మనిషిగా ఆయన వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రార్థన एक చేస్తున్నాడు. पर्सनल प्रार्थना व्यक्तिगत रूप से वो प्रार्थना कर रहा है. ఆయన ఏకాంతంగా ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నాడు. मैं बताना चाहता हूँ నేను మీకు जब చెప్పాలనుకుంటున్నాను, हम अकेला रहता है మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో कि हमको डर लगता है, మనకు భయం అవుతుంది. है ना कदा? అవునా కాదా? हालेलुया. जब हम अकेला रहता है, ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో फैन बंद करो, ఫ్యాన్ బంద్ చేయండి, टीवी बंद करो, టీవీ బంద్ చేయండి, करंट चले जाएगा तो, కరెంట్ పోయినప్పుడు और आप अकेला रहेगा तो आपके दिल का धड़कन भी आपको डर लगता है. మన గుండె చప్పుడు విని మనకు భయం అవుతుంది. समझ में आ रहा है कि नहीं आ रहा है? అర్థమవుతుందా? హల్లెలూయా. और यहाँ यीशु मसीह अकेला दुआ कर रहा है. ఇక్కడ యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. जब इंसान अकेला रहता है, ఎప్పుడైతే మనిషి ఒక్కడిగా ఉంటాడో, अकेला रहने के द्वारा शैतान का गढ़ होता है. ఒక్కడిగా ఉన్నప్పుడు అక్కడ సైతాన్ పనులు జరుగుతాయి. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, शैतान आपको ये सिखाता है. సైతాన్ మీకు ఇది నేర్పిస్తుంది. आपको मालूम है बच्चे लोग हमेशा ब्लू वेल गेम खेलते थे. మీకు తెలుసా, బ్లూ గేమ్ ఆడేవాళ్ళు పిల్లలు ब्लू वेल गेम खेलते थे. బ్లూ వే గేమ్ ఒకటి ఉండేది. చిన్న పిల్లలందరూ ఆట वो ఆడేవాళ్ళు. गेम खेलते 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 लोनली होते थे. ఆడుతూ 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 వాళ్ళ మైండ్ ఒంటరిగా ఉండడం స్టార్ట్ वो అవుతుంది. अकेला अंधकार में बैठते थे వాళ్ళు ఒక్కరిగా చీకట్లో కూర్చోడానికి ట్రై और చేస్తారు. ऊपर में स्लैब के ऊपर में जाके बैठते थे. వాళ్ళు పైన వెళ్ళి ఒంటరిగా కూర్చుంటారు. विद इन 1 महीना, 1 महीना में वो कल खत्म हो जाएगा. ఒక్క నెల లోపలనే వాళ్ళు ఆలోచించి ఒంటరిగా ఉండి చనిపోతున్నారు. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, अकेला रहना अच्छा नहीं है. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. कि अकेला रहने के द्वारा ఒంటరిగా ఉండడం వల్ల शैतान आपको प्रेरणा देता है पाप करने के लिए. సైతాన్ మీకు ప్రేరేపిస్తుంది పాపం చెయ్యి అని. अकेला रहने के द्वारा ఒంటరిగా ఉండడం వల్ల आप शैतान ये बोलते हैं कि आपको सुसाइड करने के लिए. మీకు ఒంటరిగా ఉండడం వల్ల సైతాన్ చెప్తుంది మీరు సూసైడ్ చేసుకోండి, చనిపోండి అని. मैं बताना चाहता हूँ నేను మీకు और చెప్పాలనుకుంటున్నాను, अब अकेला रहने के द्वारा ఒంటరిగా ఉండడం వల్ల और एक बात बोलना चाहता हूँ ఇంకొక మాట कि చెప్పాలనుకుంటున్నాను, लोग गलत करने के लिए तैयार हो जाते हैं. ప్రజలు తప్పు చేయడానికి రెడీగా ఉంటారు. ये सोचते हैं कि मुझे कोई नहीं देख रहा है ఇలా అనుకుంటారు, నన్ను ఎవరు చూస్తలేరని. क्योंकि ये मैं अकेला हूँ, నేను ఒంటరిగా मैं तो ఉన్నాను, जंगल में हूँ, నేను అడవిలో ఉన్నాను, मेरा माँ बाप घर में नहीं है, నా తల్లిదండ్రులు ఇంట్లో లేరు, मेरा फ्रेंड्स घर में नहीं है, నా ఫ్రెండ్స్ ఎవరు నాతో లేరు, जो कुछ भी करेगा चलेगा. ఏం చేసినా నడుస్తుంది. मैं बताना चाहता నేను हूँ మీకు చెప్పాలనుకుంటున్నాను, अकेला रहने के द्वारा ఒంటరిగా ఉండడం వల్ల और लोग आत्महत्या करने के लिए प्रयास करते हैं. ప్రజలు ఆత్మహత్య చేసుకోవడానికి, अकेला रहने के द्वारा ఒంటరిగా ఉండడం వల్ల और लोग डर जाते हैं. భయపడతా ఉంటారు. ప్రజలు अकेला रहने के द्वारा भविष्य को देखते हुए उनको भयभीत होते हैं. ఒంటరిగా ఉండడం వల్ల మన భవిష్యత్తు ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏం జరుగుతుందో అని భయపడతా ఉంటాము. यीशु ने और सुनसान जगह में जाके दुआ कर रहा है. యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళి అక్కడ ఎవరు లేరు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. यहाँ बैठने वाला हर एक व्यक्ति को मैं पूछेंगे तो ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను అడిగినప్పుడు, जब आप अकेला रहता है మీరు ఒంటరిగా ఉన్నప్పుడు आप क्या करते हो? మీరేం చేస్తారు? हमें హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. आप अकेला रहने के समय में आप चैटिंग करते हो. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాట్ చేస్తా ఉంటారు. आप अकेले रहने के समय में మీరు ఒంటరిగా ఉన్నప్పుడు हमेशा सीक्रेट मैसेज भेजता होगा. సీక్రెట్ గా మీరు మెసేజ్ मैं పంపిస్తున్నారేమో. बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, आपको शैतान आपको एक अम्मा
मैं बताना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నా अकेला रहना अच्छा नहीं है। ఒంటరిగా ఉండడం మంచిది కాదు. याद रखना, గుర్తు పెట్టుకోండి, यीशु मसीह ने अकेला प्रार्थना किया, యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేశాడు. वो नहीं डरा, ఆయన భయపడలేదు, वो आत्महत्या नहीं किया, ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, और वो किसी को शैतान को देखते हुए नहीं डरा। ఏ సైతాన్ని చూసి ఆయన భయపడలేదు. कैसा उन्होंने यीशु मसीह अकेला प्रार्थना किया। ఎలా యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేశాడు. యోహన్నా రచయిత समाचार యోహాను సువార్త 16 अध्याय 16వ అధ్యాయము 32 आयत में देखेंगे तो 22వ వచనంలో 32వ వచనంలో చూసినప్పుడు, हाँ, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చేరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వచ్చుచున్నది, వచ్చియే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. वो बोल रहा है एक समय आएगा अब सब लोग मुझे छोड़ के जाएंगे। యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరందరూ నన్ను వదిలిపెట్టి పోతారు, సమయమో వస్తున్నది. वो 12 चला, 12 మంది శిష్యులు, आप लोग खाना खा रहे हो, మీరు తింటున్నారు, अद्भुत कार्यों को देख रहे हो, మంచి కార్యక్రమాలు చూస్తున్నారు, और लंगड़े चलने के तो आनंदित हो रहे हो, కాలు లేని వాళ్ళు కుంటి వాళ్ళు నడుస్తున్నప్పుడు సంతోషపడుతున్నారు, अंदर देखो तो अब बहुत अच्छा हो रहा है। కుంటివారు చూస్తున్నప్పుడు సంతోషపడుతున్నారు. एक समय आएंगे ఒక సమయం వస్తుంది, मुझे छोड़ के चले जाएंगे। నన్ను వదిలిపెట్టి మీరు వెళ్తారు. जब आप मुझे छोड़ के जाएंगे, మీరు ఎప్పుడైతే నన్ను వదిలిపెట్టి मेरा వెళ్తారో, पिता के साथ मेरा संगति है। నా తండ్రితో నా సంబంధం ఉంది. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. एक बात बोलना चाहता ఒక మాట చెప్పాలనుకుంటున్నా, हूँ, जब आप पर्सनली व्यक्तिगत रूप से प्रार्थना कब करेंगे मालूम है? నువ్వు ఎప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తావో తెలుసా? जब आप परमेश्वर के साथ संगति रहने के द्वारा, దేవునితో నీకు ఆ సంబంధం ఉన్నప్పుడు, जब आप परमेश्वर के साथ संगति रहेंगे, దేవునితో సంబంధం ఉన్నప్పుడు, जैसे यीशु ने सामर्थ्य प्रार्थना किया, యేసుక్రీస్తు ఎలా అయితే శక్తివంతమైన ప్రార్థన చేశాడో, आप पर्सनली व्यक्तिगत रूप से प्रार्थना कर सकते हैं। అలాగున మీరు కూడా వ్యక్తిగత ప్రార్థన చేయగలుగుతారు. आमेन, ఆమేన్, अदमेन उल्लिपन आमेन। హల్లెలూయా. समझ में आ रहा है कि नहीं यार? हालेलुया। అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. याद रखना, గుర్తుపెట్టుకోండి, कई लोग చాలా మంది कि व्यक्तिगत रूप में मैं अकेला था इसलिए गलत किया हम बोलते हैं, నేను ఒంటరిగా ఉన్నా అందుకోసమే నేను తప్పు చేసిన అంటాం. मैं अकेला था इसलिए मैं गलत रास्ता में चला जा रहा हूँ। నేను ఒంటరిగా ఉంటున్నాను అందుకనే నేను తప్పు మార్గంలో వెళ్తున్నాను అని ये చెప్తాం. ये ना सोचे, ఇది ఆలోచించకండి. अब जब अकेला रहता है ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉంటారో, वहाँ कोई भी रहे ना रहे, అక్కడ ఎవ్వరు ఉండని లేకపోని, मेरा प्रभु నా దేవుడు, जो स्वर्ग आकाश और पृथ्वी को बनाया, లోకాన్ని సృష్టించిన దేవుడు, वो वहाँ आपको देख रहा है। ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. सब लोग बोले प्रभु मुझे देख रहा है। దేవుడు నన్ను చూస్తున్నాడు. అందరూ చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి, దేవుడు నన్ను చూస్తున్నాడు. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు। దేవుడు నన్ను చూస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. याद रखना, గుర్తుపెట్టుకోండి, यीशु ने सामर्थ्य प्रार्थना किया, वो अकेला प्रार्थना किया। యేసుక్రీస్తు శక్తివంతమైన ప్రార్థన చేశాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు. कब मालूम है? ఎప్పుడు తెలుసా? वो परमेश्वर के साथ संगति रखने के द्वारा प्रार्थना ఆయన किया। దేవునితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. पाप करेंगे तो పాపం చేసినప్పుడు परमेश्वर से संबंध टूट जाता है। దేవునితో సంబంధం దూరం అవుతాము. आप गलत करेंगे तो మీరు తప్పు చేస్తే परमेश्वर से संबंध टूट जाती है। దేవునితో సంబంధం తెగిపోతుంది. और आप गलत रास्ता में चलेगा तो మీరు తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు परमेश्वर से संबंध टूट जाती है। దేవునితో సంబంధం जब आप తెగిపోతుంది. गलत निर्णय लेते हैं మీరు తప్పుడు ఆలోచనలు చేస్తే, और निर्णय आप गलत निर्णय लेते हैं మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే और तब परमेश्वर से आपका संबंध टूट जाती है। దేవునితో సంబంధం తెగిపోతుంది. अगर परमेश्वर से संबंध नहीं है तो प्रार्थना करने की क्या आवश्यकता है? దేవునితోటే సంబంధం లేకపోతే ప్రార్థన చేసి ఏం అవసరము? అవునా కదా? అవునా? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो क्या करना है? మనం ఏం చేయాలి? क्या करना है? ఏం చేయాలి? परमेश्वर से संबंध रखना। దేవునితో సంబంధం పెట్టుకోవాలి. कैसे प्रार्थना करना है? ఎలా ప్రార్థన చేయాలి? व्यक्तिगत रूप से प्रार्थना करना। ఒంటరిగా ప్రార్థన प्रभु చేయాలి. से बोले प्रभु मेरा ये समस्या वो समस्या सब लोग దేవునితో बोले। చెప్పండి, దేవా నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి సమస్యలు ఉన్నాయి అని ఒంటరిగా ప్రార్థన చేయండి. दूसरी बात बोलना चाहता రెండో हूँ, మాట जब చెప్పాలి. यीशु ने और लूका रचित समाचार 6 अध्याय उसके 12 आयत में इस प्रकार से लिखा है, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాసి ఉంది. लूका रचित समाचार 6 का 12। ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. यीशु मसीह ने पहाड़ के ऊपर में जाके रात भर रहा। యేసుక్రీస్తు కొండ మీద రాత్రంతా ఉన్నాడు. मैं बताना चाहता हूँ, నేను మీకు हेलो చెప్పాలనుకుంటున్నాను. हालेलुया। హల్లెలూయా. कैसा प्रार्थना किया? ఎలా ప్రార్థన చేశాడు? पहली प्रार्थना कौन सा है? ఫస్ట్ ప్రార్థన
व्यक्तिगत रूप से प्रार्थना किया। ఒంటరిగా ప్రార్థన చేశాడు. दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట वो చెప్పాలనుకుంటున్నాను. ऑनलाइन प्रार्थना कर रहा है। ఆయన రాత్రంతా ప్రార్థన ये చేస్తున్నాడు. ऑनलाइन प्रार्थना कौन शुरू किया? ఈ ఆ రాత్రంతా ప్రార్థన ఎవరు స్టార్ట్ చేశారు? यीशु ने शुरू किया। యేసుక్రీస్తు స్టార్ట్ చేసిండు. कब स्टार्ट किया है? ఎప్పుడు స్టార్ట్ చేసిండు? पहाड़ के ऊपर में जाके కొండ మీద ఎక్కి रात भर प्रार्थना कर रहा है। రాత్రంతా ప్రార్థన मैं చేసిండు. बताना चाहता నేను हूँ, మీకు याद చెప్పాలనుకుంటున్నాను. रखना, గుర్తుపెట్టుకోండి, जब यीशु मसीह और रात समय में क्या होता है, రాత్రి సమయంలో ఏం జరుగుతుంది? अब बहुत चोरी होता है, అక్కడ దొంగతనాలు జరుగుతాయి, लड़ाई होता है, గొడవలు జరుగుతాయి, झगड़ा होता है, గొడవలు జరుగుతాయి, बहुत सारे गलत कार्य होता है। తప్పులు జరుగుతూ ఉంటాయి. और रात के समय में రాత్రి సమయంలో यीशु ने अकेला और पहाड़ के ऊपर में जाके दुआ कर रहा है। రాత్రి సమయంలో యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. कौन सा प्रार्थना कर रहा है? ఎలాంటి ప్రార్థన वो చేస్తున్నాడు? रात भर प्रार्थना कर रहे हैं। రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ऑनलाइन प्रेयर किसने शुरू किया? ఈ ఆన్లైన్ ప్రేయర్లు ఎవరు స్టార్ట్ చేశారు? यीशु ने शुरू किया। యేసుక్రీస్తు స్టార్ట్ చేసిండు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. और रात को प्रार्थना करने के द्वारा क्या फायदा है? రాత్రంతా ప్రార్థన చేయడంలో ఏం లాభము? कीर्तन ग्रंथము भजन संगीत 134:1 కీర్తనలు 134 ఒకటో వచనం. हाँ, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచియుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. यहोवा सेवक लोगों जो यहोवा का मंदिर में रात में रहने वालों, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచియుండు వారులారా, हालेलुया। హల్లెలూయా. रात का प्रार्थना करने के द्वारा क्या फायदा है? రాత్రంతా ప్రార్థన చేయడం వల్ల ఏం లాభము? हालेलुया। హల్లెలూయా. समझ में आ रहा है कि नहीं आ रहा है? అర్థమవుతుందా లేదా? रात का प्रार्थना करने के द्वारा రాత్రి ప్రార్థించడం వల్ల पहले लाभ ये है, ఫస్ట్ లాభము, मैं बोलना चाहता हूँ, दाऊद के नगर में और जब यीशु मसीह जन्म लिया था, स्वर्गदूत आके उनको एक संदेश दे रहा था। దావీదు నగరంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు పరలోకం. పరలోకం నుంచి దూత వచ్చి వాళ్ళకు చెప్తుంది, देखो आपके लिए एक उद्धारकर्ता जन्म लिया। శివుడు నీ కోసము ఒక రక్షించువాడు, రక్షణకర్త నీ కొరకు జన్మిస్తున్నాడు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, कब वो संदेश आया? ఎప్పుడు ఆ సందేశం వచ్చింది? जब वो लोग रात में और चरवाहा लोग और आग के सामने बैठ के बात कर रहा था। అక్కడ పశువులు మేపే వాళ్ళు, కాపరులు అక్కడ ఏం చేస్తున్నారు? రాత్రి సమయంలో కూర్చున్నప్పుడు ఆ సందేశం వచ్చింది. आग के समय वो लोग बहुत ठंडी के समय में वो लोग आग ले रहा था। అక్కడ చలి పెడుతున్నప్పుడు మంట దగ్గర కూర్చొని వాళ్ళు చలి కాగుతున్నప్పుడు ఈ వార్త వచ్చింది. पूरा दुनिया के लोग सो गया, అందరు లోకమంతా పడుకున్నారు, बुद्धिमान लोग सो गया, బుద్ధిమంతులు పడుకున్నారు, धनवान लोग सो गया, ధనవంతులు పడుకున్నారు. कुछ काम के लिए लायक नहीं में चरवाहा लोग वो लोग इंतजार कर रहा है। దేనికి పనికి రాని వారు, కాపరులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు. और वो जो जाग के रह रहा है उनको संदेश है कि आपके लिए उद्धारकर्ता जन्म लिया। ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే పడుకోకుండా మెలకుగా ఉన్నారో వాళ్ళకు వచ్చింది సందేశము. मैं बताना चाहता हूँ, నేను మీకు रात చెప్పాలనుకుంటున్నా, प्रार्थना करने के द्वारा రాత్రి ప్రార్థించడం వల్ల आपको प्रत्यक्षता मिलेगा। మీకు దేవుడు మీతో మాట్లాడతాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. स्वर्गदूत ने जाके लोगों को बोल रहे हैं, आपके लिए उद्धारकर्ता जन्म लिया। దూత వచ్చి వాళ్ళకు చెబుతుంది, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. आपको प्रत्यक्षता चाहिए మీకు దేవునితో మాట్లాడడం కావాలా? कि रात भर प्रार्थना करिए। రాత్రంతా ప్రార్థించండి. अकेला प्रार्थना करना चाहता है, ఒంటరిగా ప్రార్థించాలనుకుంటున్నారా? पाप को हटाइए, పాపాన్ని తీసివేయండి, परमेश्वर से जोड़िए। దేవునితో సంబంధం जब आप పెట్టుకోండి. परमेश्वर से जोड़ेंगे, ఎప్పుడైతే దేవునితో సంబంధం ఉన్నప్పుడు आपकी जिंदगी में बहुत बड़ा काम परमेश्वर करेंगे। మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. तीसरी बात बोलना మూడో चाहता మాట చెప్పాలనుకుంటున్నా, हूँ, यहाँ लिखा है ఇక్కడ రాసి ఉంది, लूका रचित समाचार 9 अध्याय उसका 28 आयत। లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం, 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రామారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. यहाँ एक रूपांतर प्रार्थना के बारे में बोल रहा है। ముఖరూపం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు.
मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. व्यक्तिगत प्रार्थना के बारे में बोला। ఒంటరి ప్రార్థన కోసం చెప్పాడు. दूसरी बात बोला हूँ రెండో మాట यीशु చెప్పాను. ने ऑनलाइन प्रेयर किया। రాత్రంతా ప్రార్థన చేసిండు तीसरी యేసుక్రీస్తు. तीसरी बात बोलना चाहता हूँ మూడో మాట చెప్తున్నా, कि और रूपांतर प्रार्थना के बारे में बोलना రూపాంతర ప్రార్థన కోసం చెప్తున్నాను. हालेलुया। హల్లెలూయా. जब वो प्रार्थना कर रहा था ఆయన ప్రార్థన చేసినప్పుడు उनका मुंह बदल गया। ఆయన ముఖము రూపము మారింది. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. और जो डोक्सा महिमा का मतलब जो डोक्सा ग्रीक शब्द से आती है, మహిమ అంటే డోక్సా గ్రీక్ శబ్దం నుంచి వస్తుంది. उसका मतलब ये है దానికి అర్థం ఇది. महिमा का मतलब ये बहुत बोझ है। మహిమ అంటే భారము. जब वो महिमा हमारे ऊपर में आएंगे భారము మన మీదకి వచ్చినప్పుడు वो हमको नीचे कर देंगे। అది మనల్ని కిందికి తీసుకెళ్తుంది. जब हम लोग नीचे हो जाएंगे కిందికి వెళ్ళినప్పుడు हम घुटने में आ जाएंगे। మనము మోకాళ్ళ మీదకి వస్తాము. जब हम लोग घुटने में आएंगे మనం మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు हमारा घुटना प्रार्थना करने के द्वारा మన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు और हमारा मुंह बदलती है। మన ముఖము మారిపోతుంది. और जब हमारा मुंह बदलती है మన ముఖం మారిపోయినప్పుడు लोग हमको इज्जत देता है, ప్రజలు మనకు गौरवान्वित గౌరవాన్ని ఇస్తారు. आमीन। ఆమేన్. पहली बात बोला हूँ ఫస్ట్ మాట చెప్పాను, व्यक्तिगत प्रार्थना करना है। ఒంటరిగా ప్రార్థన చేయాలి. दूसरी बात बोला हूँ రెండో మాట చెప్పాను, रात भर प्रार्थना करना है। రాత్రంతా ప్రార్థన చేయాలి. तीसरी बात बोलना चाहता हूँ మూడో మాట చెప్తున్నాను, और रूपांतर प्रार्थना कर यीशु ने किया है। రూపాంతర ప్రార్థన దేవుడు చేశాడు. आमीन। ఆమేన్. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और चौथी बात बोल के मैं और आगे जाना चाहता हूँ। నాలుగో మాట చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. लूका रस समाचार లూకాసు వార్త 22 और 31 में इस प्रकार से लिखा है। 22:31 వచనంలో ఇలా రాసి ఉంది, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లడించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. यहाँ बोल रहा सिमोनो सिमोनो आप शैतान आ रहा है आपको नाश करने के लिए। ఇక్కడ చెప్తున్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లడించుటకు వస్తుంది అని చెప్తున్నాడు. यीशु बोल रहा है मैं आपके लिए दुआ कर रहा हूँ। యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. पहली प्रार्थना क्या है? ఫస్ట్ ప్రార్థన ఏంటి? व्यक्तिगत रूप से प्रार्थना करिए। ఒంటరిగా ప్రార్థన చేయండి. दूसरी प्रार्थना क्या है? రెండో ప్రార్థన ఏంటి? रात भर प्रार्थना किया। రాత్రంతా ప్రార్థన చేయండి. तीसरी बात क्या है? మూడో మాట ఏంటి? रूपांतर प्रार्थना होना है। రూపాంతర ప్రార్థన కావాలి. चौथी बात क्या है? నాలుగో మాట ఏంటి? नाश होने वालों के लिए प्रार्थना करिए। నశించిపోయే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. आमीन। ఆమేన్. हमारा बच्चा नाश नहीं होना है। మన పిల్లలు నశించిపోవద్దు. हमारा देश नाश नहीं होना మన है। దేశం నశించిపోవద్దు. लोग कोरोना के कारण बहुत सारे लोग नाश हो रहा है। కరోనా వల్ల లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది నశించిపోతున్నారు. मैं बताना चाहता నేను हूँ మీకు చెప్పాలనుకుంటున్నా, कई लोग समय को व्यर्थ कर रहा है। చాలా మంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. टाइम मैनेजमेंट हमारे को नहीं मालूम है। టైం को మనకు తెలియదు. कब खाना है, ఎప్పుడు తినాలి, कब सोना है, ఎప్పుడు పడుకోవాలి, कब काम करना है, ఎప్పుడు పని చేయాలి, कैसे जीना है, ఎలా ये జీవించాలి, हमको सीखना जरूरी ఇది है। మనం నేర్చుకోవడం చాలా जो दोबारा అవసరమైంది. घूमता है वो कभी जिंदगी में अच्छा नहीं होता है। వేస్ట్ గా తిరిగే వాళ్ళు ఎప్పుడు బాగుపడ్డట్టు లేదు. मैं बताना चाहता हूँ నేను మీకు याद చెప్పాలనుకుంటున్నా, रखना గుర్తు आप పెట్టుకోండి, नाश ना होने के लिए प्रभु यीशु प्रार्थना कर रहा है। మీరు నశించిపోవడం పోకుండా ఉండడం కోసం యేసుక్రీస్తు ప్రార్థన जब చేస్తున్నాడు. आप नाश ना होने के लिए जब यीशु प्रार्थना करते మీరు हैं, నశించిపోకుండా ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు आपके परिवार, మీ కుటుంబము, आपके बच्चे, మీ పిల్లలు, आपकी जिंदगी, మీ జీవితం, आपके 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 सारे लोग మీ ప్రజలందరూ नाश ना होना है। నశించిపోవద్దు. इसलिए उन लोगों के लिए प्रार्थना करना है। అందుకోసమే వాళ్ళ కోసము ప్రార్థన एक చేద్దాము. आत्मा भी नाश नहीं होना है। ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు. एक बोझ से दबे हुए लोगों मेरे पास में आ जाओ, मैं विश्राम दूंगा, प्रभु यीशु कहता है। భారంతో पाप भार मोసుకుంటూ పాప భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను मैं అంటున్నాడు. आपको शांत दूंगा, నేను మీకు శాంతి ఇస్తా मैं అంటున్నాడు. आपको विश्राम दूंगा, మీకు శాంతిని मैं దయచేస్తా आपका అంటున్నాడు. आंसू को మీ पोंछूंगा, కన్నీరు తుడుస్తా అంటున్నాడు. प्रभु यीशु कहता है। ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, बोले ना हालेलुया। హల్లెలూయా. ऐसा प्रार्थना करना है, ఎలా ప్రార్థన చేయాలి? व्यक्तिगत प्रार्थना करना है, ఒంటరిగా ప్రార్థన ऐसा చేయాలి. प्रार्थना करना है, ఎలా ప్రార్థన रात చేయాలి? भर प्रार्थना करना है, రాత్రంతా ప్రార్థన ऐसा చేయాలి. प्रार्थना करना है, ఎలా ప్రార్థన చేయాలి? और महिमा रूपांतर प्रार्थना करना है, రూపాంతర ప్రార్థన చేయాలి. कैसा प्रार्थना करना है, ఎలా ప్రార్థన చేయాలి? लोग नाश ना होने के लिए प्रार्थना करना है। లోకంలో ఉన్న వాళ్ళు నశించిపోవడం, నశించిపోకుండా ఉండడం కోసము ప్రార్థన చేయాలి.
చేయాలి. आमेन। ఆమేన్. जब अय्यूब ने प्रार्थना किया, యోబు ప్రార్థన చేశాడు, अब्राहम ने प्रार्थना किया, అబ్రహాం ప్రార్థన చేశాడు, दानियल ने प्रार्थना किया, దానియేలు ప్రార్థన नोह చేశాడు, प्रार्थना किया, నోహ ప్రార్థన यीशु చేశాడు, मसीह ने बोला యేసుక్రీస్తు చెప్పాడు कि आप परीक्षा में ना गिरने के लिए प्रार्थना करिए। మీరు పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి. हालेलुया, హల్లెలూయా, बोलिए हालेलुया। హల్లెలూయా. बताना चाहता हूँ, నేను మీకు मुझे చెప్పాలనుకుంటున్నాను, अच्छा लगता है నాకు చాలా మంచి कि आप అనిపిస్తుంది. नाश ना होने के लिए दुआ మీరు करें। నశించిపోకుండా ప్రార్థన చేయండి. बच्चों का सिर के ऊपर में हाथ रख के दुआ कर सकते మీ हैं। పిల్లల प्रभु, మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. आप बोल सकते हैं कि ये बच्चा नाश नहीं होना है। మీరు చెప్పొచ్చు, మీ పిల్లల చేతి తల మీద చేయి పెట్టి ఈ బాబు నశించిపోవద్దని చెప్పొచ్చు. जब आप बोलेंगे మీరు చెప్పినప్పుడు प्रभु सुनता है। దేవుడు వింటాడు. जब प्रभु सुनता है, దేవుడు విన్నప్పుడు आपको बच्चे जीवन में कार्य होता है। నీ కొడుకు జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. यीशु कह रहा है, और एक प्रार्थना किया యేసుక్రీస్తు మళ్ళొక ప్రార్థన చేశాడు क्रूस पर। సిలువ మీద. ये बोल रहा है, ఆయన हे చెప్తున్నాడు, पिता, इन्हें नहीं मालूम ये क्या कर रहे हैं, इनको ఓ नहीं मालूम। దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, उनको क्षमा करे। వీళ్ళని క్షమించండి. क्षमा करने की प्रार्थना किया, క్షమించడం కోసం ప్రార్థించాడు. व्यक्तिगत प्रार्थना किया, ఒంటరిగా ప్రార్థన रात చేశాడు, भर प्रार्थना किया, రాత్రంతా ప్రార్థన रूपांतर చేసిండు, प्रार्थना किया, రూపాంతర ప్రార్థన చేసిండు, नाश ना होने के लिए प्रार्थना किया, నశించిపోకుండా ప్రార్థన చేసిండు, क्षमा के लिए भी दुआ करें। క్షమించడం కోసం కూడా ప్రార్థన చేసిండు. आमेन। ఆమేన్, बोलिए ना आमेन। ఆమేన్. जो आपको तकलीफ देता है, ఎవరైతే నిన్ను బాధ जो పెడుతున్నారో, आपको आंसू बहाता है, ఎవరైతే నిన్ను దుఃఖిస్తున్నారో, जो आपको बच्चों को खाना खींचता है, ఎవరైతే నీ పిల్లల భోజనం తీసుకొని తింటున్నారో, और जो आपको नाश करने के लिए प्रयास करता है, ఎవరైతే నిన్ను నశించుకోవాలని కోరుకుంటున్నారో उनको क्षमा करें। వాళ్ళని క్షమించండి, उनको क्षमा करने వాళ్ళని के लिए క్షమించండి. आप आशीषित होंगे। మీరు जब आप ఆశీర్వదించబడతారు. आशीषित होंगे, మీరు ఆశీర్వదించబడినప్పుడు आपके बच्चे भी आशीषित మీ होंगे, పిల్లలు आपका ఆశీర్వదించబడతారు, परिवार भी आशीषित మీ होंगे, కుటుంబం आपकी ఆశీర్వదించబడుతుంది, पूरा जिंदगी भी आशीषित हो మీ जाएगी। జీవితాలన్నీ ఆశీర్వదించబడతాయి. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నాను, आशीषित होना बहुत जरूरी है। ఆశీర్వదించబడడం చాలా అవసరమై ఉన్నది. सातान बहुत प्रयास कर रहा है, సాతాను చాలా కష్టపడుతుంది, नाश कर रहा है, నాశనం చేయడం కోసం, नष्ट कर रहा है, నష్టం చేయడం కోసం, बर्बाद कर रहा है। మన జీవితాలు ఖరాబ్ చేయడం కోసం. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, बहुत से दबे हुए लोगों, పాపంతో मेरे पास में आ जाओ, నా దగ్గరికి రండి, मैं आपको विश्राम दूंगा। నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా, मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, यीशु ने ये बोला యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, किससे मैंने और बगीचे के पास में जाके, ఆయన కొండ ఎక్కినప్పుడు, किससे मेरा उस बगीचा में पास में जाके ఆ గెత్సెమనే స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు, प्रार्थना, प्रभु अगर आपकी इच्छा है तो इसको हटाइए, దేవానికి నీకు ఇష్టం లేకపోతే దీన్ని తీసివేయండి, अगर आपकी इच्छा है నీ ఇష్టమైతే मेरी जिंदगी में पूरा हो जाए। నా జీవితంలో కంప్లీట్ చేయండి. कितना कितना अच्छा प्रार्थना कर रहे हैं। ఎంత మంచి ప్రార్థన व्यक्तिगत చేస్తున్నాడు, प्रार्थना किया, ఒంటరిగా ప్రార్థన रात చేసిండు, भर प्रार्थना किया, రాత్రంతా ప్రార్థన रूपांतर చేసిండు, प्रार्थना किया, రూపాంతర ప్రార్థన చేసిండు, नाश ना होने के लिए प्रार्थना किया, నశించిపోకుండా ప్రార్థన చేసిండు, क्षमा के लिए प्रार्थना किया, క్షమించడం కోసం ప్రార్థించాడు. और बोल रहा है प्रभु तेरी इच्छा पूरा होने के लिए प्रार्थना कर रहा है। ప్రభువా నీ చిత్తం జరిగించు అని ప్రార్థిస్తున్నాడు. आमेन। ఆమేన్. जब हम प्रार्थना करते हैं, మనం ప్రార్థన చేసినప్పుడు खुदा सुनता है। దేవుడు వింటాడు. जब हमारा खुदा सुनता है, దేవుడు విన్నప్పుడు हम जो कुछ भी करते हैं सफल हो जाते हैं। మనం ఏదైతే చేస్తామో అది ఫలాన్ని పొందుకుంటాం. हम सफल होने के लिए మనం ఫలాన్ని పొందుకోవాలంటే क्षमा करना जरूरी है। క్షమించడం చాలా అవసరమైంది. क्षमा करेंगे तो క్షమించడం వల్ల आशीषित हो जाएंगे। ఆశీర్వదించబడతాం. याद रखना, గుర్తుపెట్టుకోండి, दुनिया का लोग आपके खिलाफ में हो सकता है, లోకంలో ఉన్న వాళ్ళంతా నీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. प्रभु कभी नहीं छोड़ता है, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. परमेश्वर कभी नहीं छोड़ता। దేవుడు నిన్నెప్పుడు వదిలిపెట్టాడు. वो अपने हथियों पर आपको खोद कर बनाया, ఆయన తన అరచేతుల మీద నిన్ను చెక్కి वो ఉన్నాడు. अपने स्वरूप में आपको बनाया। తన స్వరూపంలో నిన్ను చేసుకొని वो ఉన్నాడు. ना बदलने वाला परमेश्वर ఆయన है। మారని దేవుడు. आप बदल सकते हैं, నువ్వు మారవచ్చు, आपकी सोच बदल सकते हैं, నీ ఆలోచనలు మారవచ్చు, आप पैसा के हिसाब से आप बदल सकते होगा, నువ్వు పైసలు వచ్చినప్పుడు మారవచ్చు, और आपको पदवी आने के बाद में आप बदल सकता होगा, నీకు ఒక పదవి వచ్చినప్పుడు నువ్వు మారవచ్చు. लेकिन प्रभु कभी नहीं बदलता। కానీ దేవుడు ఎప్పుడు మారడు. ना बदलने वाला परमेश्वर మారని దేవుడు आपके लिए बदल गया। నీ కొరకు మారాడు. वो पापी के रूप में ठहराया है। ఆయన పాపిగా ఎంచబడ్డాడు. जब वो पाप के रूप में ठहराया ఆయన है, పాపిగా ఎంచబడ్డప్పుడు आपको और उद्धार दिया है। మీకు రక్షణనిచ్చాడు. याद रखना, గుర్తుపెట్టుకోండి, लोगों को देख के याद रखना, లోకంను చూసి గుర్తుపెట్టుకోండి, पाप को देख के याद रखना, పాపాన్ని చూసి पाप గుర్తుపెట్టుకోండి, की जिंदगी को देखते हुए याद रखना। పాప జీవితాన్ని చూసి గుర్తుపెట్టుకోండి. मेरे यीशु ये बोल रहा है, నా దేవుడు ఇలా చెప్తున్నాడు, भयानक समस्या इस दुनिया में हो रहा ఈ है। లోకంలో చాలా కష్టమైన పనులు लोग జరుగుతున్నాయి. क्या हो रहा है, ఏం జరుగుతుంది? एक दूसरे को नहीं समझ पा रहा है, ఇతరులను ఒకరికొకరం అర్థం చేసుకోలేకపోతున్నాం. बहुत पीड़ा हो रहा है, नाश हो रहा है लोग। చాలా మంది నశించిపోతున్నారు. यीशु बोल रहा है, యేసుక్రీస్తు చెప్తున్నాడు,
చెప్తున్నాడు. तेरी इच्छा हमारा जिंदगी में पूरा हो నీ जाए। చిత్తం నా జీవితంలో కంప్లీట్ చేయ దేవా. यीशु तेरी इच्छा हमारे जीवन में जब पूरा हो जाता है, నా జీవితంలో నీ చిత్తాన్ని జరిగించు. यीशु की इच्छा हमारे जीवन में पूरी हो। దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి. आमीन। ఆమేన్. हम कई बार सोचते हैं మనం చాలా సార్లు अपने ఆలోచిస్తాం, इच्छा के अनुसार चलाना चाहते हैं। మన ఇష్టానుసారంగా जब నడవాలనుకుంటాం. आप अपने इच्छा के अनुसार चलते हैं, మన ఇష్టం వచ్చినప్పుడు నడిచినప్పుడు आप आज सही नहीं होगा। మీ జీవితం మంచిగా ఉండదు. जब परमेश्वर की इच्छा के अनुसार हम चलेंगे, మనం దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు आप प्रभु आपके जीवन में कार्य करेंगे। దేవుడు మీ జీవితంలో పని చేస్తాడు. कई और ये विचार आता है, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. सेवा करना है उनकी इच्छा है कि नहीं, సేవ చేయడం మంచిదా కాదా, ये नौकरी करना उसकी इच्छा है कि नहीं, దేవుని చిత్తమా కాదా, నేను ఉద్యోగం చేయడం, बच्चा होना प्रभु की इच्छा है कि नहीं, నాకు పిల్లలు పుట్టడము దేవుని చిత్తమా కాదా, और वचन के इस संसार में घर खरीदना प्रभु की इच्छा है कि नहीं। ఈ లోకంలో నేను ఇల్లు కొనుక్కోవడం దేవుని చిత్తమా కాదా. मैं बताना चाहता हूँ, నేను మీకు प्रभु की చెప్పాలనుకుంటున్నా, इच्छा ये है దేవుని చిత్తము आप आनंद में మీరు रहना। సంతోషంగా प्रभु ఉండడం, की इच्छा है దేవుని చిత్తము हमेशा प्रार्थना करना। ఎల్లప్పుడూ ప్రార్థన प्रभु की చేయడము, इच्छा ये है దేవుని చిత్తము हर विषय में प्रभु को धन्यवाद करना। ప్రతి విషయంలో దేవునికి यही వందనాలు उसका इच्छा है। చెల్లించడం, ఇదే దేవుని చిత్తమై ఉన్నది. आमीन। ఆమేన్. बोलिए ना आमीन। ఆమేన్. कौन सा इच्छा है? దేవుని చిత్తం आप ఏదైతే आनंद होना प्रभु की इच्छा है। మీరు సంతోషంగా ఉండడం దేవుని చిత్తము. लेकिन शैतान नहीं बोलते हैं కానీ సైతాన్ ఇలా अब कैसा చెప్తుంది, आनंद हो जाएंगे। మీరు ఎలా సంతోషంగా ఉంటారు, और दारू पीने के द्वारा आनंद होता है, మీరు తాగడం వల్ల సంతోషంగా गलत ఉంటారు, करने के द्वारा आनंद होता है, మీరు తప్పు చేయడం వల్ల సంతోషంగా चोरी करने के ఉంటారు, द्वारा आनंद होता है, దొంగతనం చేయడం వల్ల సంతోషంగా लेकिन ఉంటారు. वो आनंद हमेशा के लिए नहीं रहता है। కానీ ఆ సంతోషము కొంచెం సేపటికే ఉంటుంది. जब यीशु को आपके जीवन में आप मानते हैं, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయంలోకి అనుకుంటామో आपके जीवन में आनंद है మన आनंद, జీవితంలో ఎల్లప్పుడూ आपके जीवन సంతోషమే. में खुशी है खुशी। మన జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమే. याद रखना, గుర్తుపెట్టుకోండి, माँ बाप को देखभाल करना भी प्रभु की इच्छा है। దేవుడు మన తల్లిదండ్రులను చూసుకోవడం కూడా దేవుని చిత్తమై ఉన్నది. मेरा मेरा पप्पा का, मेरा नाना का, उसके माँ बाप पिता को प्यार मुझे नहीं मालूम है, మా తాతయ్య ప్రేమ నాకు తెలియదు, और मुझे मेरा नानी का प्रेम भी मुझे नहीं मालूम है, నాకు మా నానమ్మ ప్రేమ కూడా తెలియదు. और मेरा अम्मा, मेरा अम्मा का प्यार मुझे मालूम बहुत है। మా అమ్మమ్మ ప్రేమ నాకు తెలుసు. मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, मेरा 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 दादा का प्यार मुझे नहीं मालूम है, మా తాతయ్య ప్రేమ నాకు తెలియదు. लेकिन मैं बताना चाहता हूँ, కానీ నేను చెప్పాలనుకుంటున్నా, जब आपको प्रभु ने सब कुछ दिया, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. वो प्रभु की इच्छा है उन लोगों को खुशी करना, ये इच्छा है। దేవుని చిత్తము అదే ఉంది, వాళ్ళని సంతోష పెట్టడము. हालेलुया। హల్లెలూయా. याद रखना, గుర్తుపెట్టుకోండి, याद रखना, గుర్తుపెట్టుకోండి, वचन के अनुसार चलना बहुत जरूरी है। వాక్యానుసారంగా నడవడం చాలా हे प्रभु అవసరమైంది. तेरी इच्छा है तो इस वेसल को, इस पात्र को हटाओ बोलकर यीशु ने प्रार्थना कर रहा था। దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. याद रखना, గుర్తుపెట్టుకోండి, कुछ दिन पहले కొన్ని రోజుల ముందు एक स्टेटस को मैं देख रहा था, ఒక స్టేటస్ నేను చూశాను. बहुत कचरा का जगह में, అదంతా చెత్త స్థలము. और एक झोला में छोटा सा बेबी को रख के वहाँ फेंक के गया कोई। ఒక బ్యాగ్ లో ఒక పాపను పడుకోబెట్టి అక్కడ పడేసి వెళ్ళారు. कहाँ गिराया? ఎక్కడ పడేశారు? किचन में गिराया। చెత్తలో పడేశారు. बहुत बच्चा रो रहा था, ఆ పాప చాలా और ఏడుస్తుంది. आजू बाजू वाला दौड़ते हुए आया, చాలా పక్క వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. उसको पूरा चिट्ठी को हटाया, ఆయన ఆ పాప మీద ఉన్న చీమలన్నీ తీసేశారు. और उसको पकड़ के और अपने घर में ले गया। ఆ పాపను తీసుకొని వాళ్ళ ఇంటికి मैं తీసుకెళ్లారు. बताना चाहता నేను हूँ మీకు कि చెప్పాలనుకుంటున్నా, लोगों को नाश करना प्रभु की इच्छा नहीं है। లోకంలో నశించిపోవడము దేవుని చిత్తము కాదు. याद रखना, గుర్తుపెట్టుకోండి, और పగ తీర్చుకోవడం మన పని కాదు। పగ తీర్చుకోవడం మన పని కాదు. हालेलुया। హల్లెలూయా. प्रभु देखेगा। దేవుడు చూసుకుంటాడు. अब कोई खिलाफ में खड़ा होता है, నీకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడుతున్నారా? सब खड़ा हो जाएगा। దేవుడు నిలబడతాడు. याद रखना, గుర్తుపెట్టుకోండి, 5 विषय में बोला हूँ। నేను 5 మాటలు చెప్పాను. यीशु व्यक्तिगत रूप में प्रार्थना किया, యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేశాడు. दूसरी बात बोला रात भर प्रार्थना किया। రెండో మాట చెప్పాను, రాత్రంతా ప్రార్థన रात भर చేశాడు. प्रार्थना करने के द्वारा क्या फायदा है? రాత్రంతా ప్రార్థన చేయడం వల్ల ఏం లాభము? हम परमेश्वर का प्रत्यक्ष शक्ति को सुनता है। యేసుక్రీస్తును ఆయన చూశాడు. और मैं दूसरी बात बोल रहा हूँ, నేను రెండో మాట చెప్పాను. तीसरी बात बोलना चाहता మూడో हूँ, మాట చెప్తున్నాను. यीशु ने रूपांतर प्रार्थना किया। యేసుక్రీస్తు రూపాంతర ప్రార్థన చేశాడు. जब अब महिमा आपके ऊपर में आएंगे, మీ మీద భారము ఉన్నప్పుడు, महिमा आएंगे, మహిమ వచ్చినప్పుడు और वो आपको दबाएंगे। అది నిన్ను వంచేస్తుంది. जब आप दबाएंगे, అది వంచినప్పుడు आपको घुटने का जिंदगी का अनुभव में ले चलेंगे। నువ్వు మోకాళ్ళ మీదకి వస్తావు. जब आप घुटने में आ जाएंगे, మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు आपका मुंह बदलता है। నీ ముఖము మారిపోతుంది. जब आपका मुंह बदलता है, ముఖము మారిపోతుంది.
పడిపోయినప్పుడు लोग आपको इज्जत देता है। లోకము నీకు గౌరవాన్ని ఇస్తుంది. और तीसरी बात, चौथी बात बोल रहा हूँ, నాలుగో మాట చెప్తున్నాను. यीशु ने बोल रहे नाश ना होने के लिए वो प्रार्थना कर रहा है। యేసుక్రీస్తు చెప్తున్నాడు నశించిపోయే ప్రజల కోసం ప్రార్థిస్తున్నాడు. और यीशु ने प्रार्थना किया, యేసుక్రీస్తు हे ప్రార్థన पिता इनको చేశాడు. नहीं मालूम, लोग क्या कर रहे हैं नहीं मालूम है। దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. मैं बताना चाहता हूँ, నేను మీకు याद చెప్పాలనుకుంటున్నా. रखना, గుర్తుపెట్టుకోండి, हम यीशु ने बोल रहा है कि इनको क्षमा मांग रहा है। యేసుక్రీస్తు వీళ్ళను క్షమించుమని చెబుతున్నాడు. आपके खिलाफ में कोई बोला होगा, మీకు వ్యతిరేకంగా ఎవరో చెప్తున్నారేమో, आपकी जिंदगी को बर्बाद कर रहे మీ होगा, జీవితాలను ఖరాబ్ చేస్తున్నారేమో, आपका माइंड सेटअप को बदल दे होगा। మీ మైండ్ ను మారుస్తున్నారేమో. ये मैं बताना चाहता నేను हूँ, మీకు उनको చెప్పాలనుకుంటున్నా. क्षमा करें, వాళ్ళని క్షమించండి, उनको क्षमा करिए, వాళ్ళని క్షమించండి, छोड़ दे, వాళ్ళని వదిలిపెట్టండి. आगे का प्रभु देखेगा। ముందుది దేవుడు చూసుకుంటాడు. हालेलुया, హల్లెలూయా, बोले ना हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारा परिवार के बारे में दूसरों को बहुत बहुत इंटरेस्ट रहता है। మన కుటుంబం కోసము ఇతరులకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. हम क्या कर रहे हैं, మనం ఏం हम తింటున్నాము, क्या पी रहा है, ఏం हम తాగుతున్నాము, कैसा सो रहा है, మనం ఎలా हम పడుకుంటున్నాము, कौन सा चिकन ला रहा है, మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకుంటున్నాము. ये सब दूसरों के लिए अच्छा लगता है। ఇతరులకు ఈ విషయాలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. अब वो चिकन कैसा ला रहा है हमको मालूम ఆ है, చికెన్ మనం ఎలా తీసుకొచ్చుకుంటున్నామో మనకు తెలుసు. वो बिरयानी हम कैसे कर रहे हैं हमको मालूम ఆ है, బిర్యానీ ఎలా తింటున్నామో మనకు తెలుసు. लेकिन दूसरों को बहुत इंटरेस्ट है। ఇతరులకు చాలా ఇంట్రెస్ట్ ఉంటది. शैतान ये है, సైతాన్ ఇలా చెప్తుంది, आपसे बढ़कर औरों के लिए बहुत सारे इंटरेस्ट होता है आपके जीवन के लिए। మీ కొరకు ఇతరులకు బాగా ఇంట్రెస్ట్ పుట్టిస్తుంది సైతాను. शैतान को मालूम है సైతానుకు తెలుసు आपको गलत रास्ता में ले चलने, మిమ్మల్ని తప్పుడు మార్గంలో आपको తీసుకెళ్లాలని, गलत विचारों में ले మీ चलते हैं। తప్పుడు ఆలోచనలు తేవాలని. हालेलुया, హల్లెలూయా, बोले ना हालेलुया, హల్లెలూయా. పడుకుంటూ చెప్పండి हालेलुया, నిద్రపోయే వాళ్ళు చెప్పండి हालेलुया। హల్లెలూయా. मैं बताना चाहता हूँ, నేను మీకు मुझे చెప్పాలని अच्छा लगता है, నాకు మంచిగా అనిపిస్తుంది. प्रभु की इच्छा के अनुसार चलिए। దేవుని చిత్తానుసారంగా నడుద్దాం. प्रभु की इच्छा है क्या मालूम है, దేవుని చిత్తం ఏదైంది? हम बोलते हैं आजकल लोग भविष्यवक्ता के पास में भाग रहे हैं। ఈ రోజులలో ప్రజలు ప్రవక్తల దగ్గరికి వెళ్తున్నారు. आपके इस साल में हमारा आपके प्रभु की इच्छा क्या है पूछ रहे हैं। ఈ సంవత్సరము మా జీవితంలో దేవుని చిత్తం ఏదై ఉన్నది అని ప్రవక్తల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. मैं बताता हूँ, నేను చెప్తున్నాను, आप आनंद होना उसकी इच्छा है, మీరు సంతోషంగా ఉండడము దేవుని చిత్తము. आप प्रभु को धन्यवाद करना उसकी इच्छा है, మీరు దేవునికి వందనాలు చెల్లించడము దేవుని చిత్తము. आप हर परिस्थिति में प्रार्थना करना उसकी इच्छा है। మీరు ప్రతి విషయంలో ప్రార్థించడము దేవుని చిత్తము. आमीन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. एक दिन मुझे बोला ఒక ఆయన నాతో చెప్పాడు, अब मुझे 1 लाख चाहिए। 1,00,000 రూపాయలు కావాలని. मैंने बोला हो నేను చెప్పాను, अभी नहीं मिल रहा है, నా దగ్గర లేవు, और बोल रहा मैं आपको चर्च में नहीं आऊंगा, నేను మీ చర్చికి రాను. आप बंद हो जाएगा तो 10 लोगों को प्रभु लेके आएगा। నీవు రాకపోతే 10 మందిని దేవుడు నా దగ్గరికి నడిపిస్తాడు. मैं बोलना चाहता हूँ, నేను మీకు చెప్పాలి, उसकी इच्छा है पैसा देगा तो आएगा, नहीं तो नहीं आएगा। ఆయన చిత్తం ఏమైంది? పైసలు ఇస్తే వస్తాడు, లేకపోతే లేదు. प्रभु की इच्छा वो नहीं है। కానీ దేవుని చిత్తం అది కాదు. हालेलुया, హల్లెలూయా. 1 साल हो गया नहीं आ रहा है। ఒక్క సంవత్సరం అవుతుంది వస్తలేడు. मैं बताना चाहता हूँ, మేము మీకు చెప్పాలనుకుంటున్నాం, मैं बोलना चाहता हूँ, जो प्रभु को प्यार करता है वो लोग दौड़ के प्रभु की उपस्थिति में आएंगे, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవుని ఉపస్థితికి వస్తారు. और वो लोग दौड़ते हुए आएंगे। వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. उसको कोई किसको बुलाने का आवश्यकता नहीं ఎవరు पड़ेगा। వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. अगर मेरा बेटा शादी करेंगे तो मैं सबको बुलाऊंगा, నా కొడుకు పెళ్ళైతే నేను అందరిని పిలుస్తాను. और मेरे घर में कुछ और नया चर्च बनाएगा तो मैं सबको बुलाऊंगा, నేను కొత్త చర్చి కట్టి కొత్తగా ఓపెన్ చేసుకోవాలని నేను అందరిని పిలుస్తాను. लेकिन चर्च में हमको सबका जिम्मेदार है प्रभु की उपस्थिति में जाना। అందరికి అవసరమై ఉన్నది చర్చికి వెళ్ళడము. हालेलुया। హల్లెలూయా. पास्टर का एक ही जिम्मेदार नहीं है, ఇది పాస్టర్ ఒక్కరిదే కాదు పని. ये पास्टर का चर्च नहीं है, ఇది పాస్టర్ చర్చి కాదు, प्रभु का चर्च है। ఇది దేవుని సంఘము. हम सब लोग मिलना है, మనం అందరం కలవాలి. हम लोग 1 घंटा 2 घंटे मिलते हैं, మనం 1 గంట 2 గంటలు आराधना కలుస్తాము. करते हैं, ఆరాధన చేస్తాము. प्रभु की इच्छा से चलना है। దేవుని అనుసారంగా నడవాలి. अरे यीशु स्वयं परमेश्वर है, वो बोल रहे अगर आपका इच्छा तो ये पात्र को मुझसे आता हो। యేసుక్రీస్తు దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నీకు ఈ చిత్తం లేకపోతే ఈ పాత్రను నా నుంచి తొలగించు అని. मेरी इच्छा नहीं है, నా చిత్తము కాదు, आपका इच्छा है। నీ చిత్తము. अभी मैं पूछूंगा ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నా, कि और हमारा इसका मैं भूल गया उसका नाम, प्रशंसा, समीक्षा। If I'll take example समीक्षा, ఒక ఎగ్జాంపుల్ సమీక్ష నేను అడగాలనుకుంటున్నా. और कहाँ जा रहे हो बोले तो ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, वो खेल क्यों वो स्पोर्ट्स को करेगा, अगर मैं पूछेंगे तो నువ్వు ఎందుకు ఆడడానికి వెళ్తున్నావు అని నేను అడిగితే, वो बोलेगी मेरा इच्छा है ఇది నా ఇష్టం कि नहीं। ఆమె
ఆమె ఏం చెప్తుంది, ఇది నా ఇష్టం అని అంటుంది. वो कपड़ा क्यों पहन रहे बोलेगे तो ఆ బట్టలు ఎందుకు వేసుకుంటున్నావంటే मेरी इच्छा है, నా ఇష్టం అంటుంది. आपकी इच्छा के अनुसार आपको चलना चाहता है, నా ఇష్టం నీ ఇష్టం అనుసారంగా నువ్వు నడవాలనుకుంటున్నావు. अपनी इच्छा के अनुसार जो कुछ भी करना है करते हैं। మన ఇష్టానుసారంగా మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేస్తాము. मैं बोलना चाहता हूँ నేను మీకు अपने చెప్పాలనుకుంటున్నాను, इच्छा के अनुसार जो गलत करते हैं ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తప్పు చేస్తున్నారో और वो लोग परमेश्वर के पास कभी नहीं आ पाएंगे। వాళ్ళు దేవుని దగ్గరికి ఎప్పుడు రాలేకపోతారు. दुनिया के गलत कार्यों में सब लोग दौड़ के जाएंगे, లోకంలో తప్పు పనులు జరుగుతున్నాయంటే పరిగెత్తుకొని వెళ్తారు. लेकिन परमेश्वर की उपस्थिति में आने के लिए लोगों को रोकता है लोग। దేవుని సన్నిధికి రావడానికి ప్రజలను ఆపేస్తున్నారు. शैतान को मालूम है। సైతానుకు తెలుసు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, याद रखना, గుర్తుపెట్టుకోండి. 6 बात बोला क्या నేను बोल 6 दिया। మాటలు చెప్పాను. पहली बात ఫస్ట్ మాట व्यक्तिगत रूप से प्रार्थना किया, ఒంటరిగా ప్రార్థన చేశాడు. दूसरी बात రెండవ మాట रात भर यीशु ने प्रार्थना किया, రాత్రంతా యేసుక్రీస్తు ప్రార్థన तीसरी बात చేశాడు. మూడవ మాట तो रूपांतर प्रार्थना किया, మాత్రం ప్రార్థన చేశాడు. चौथी बात నాలుగో మాట और वो नाश ना होने के लिए प्रार्थना किया, నశించిపోకుండా ఉండడం కోసం ప్రార్థన చేశాడు. 5वीं बात ఐదవ మాట ये है कि और क्षमा करने के लिए प्रार्थना किया, క్షమించడం కోసం ప్రార్థించాడు. 7वीं बात ఏడవ మాట यीशु ने बोला तेरी इच्छा पूरी होने पाए। దేవా నీ చిత్తం ఏదైందో అది జరిగించు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. उसको बोलते हैं पावरफुल प्रेयर ऑफ जीसस, यानी దాన్నే అంటున్నారు శక్తివంతమైన ప్రార్థన అని. कौन किया? ఎవరు చేశారు? चिल्लाने के करने के द्वारा शक्तिवंत प्रार्थना नहीं होती है। బాగా అరవడం వల్ల శక్తివంతమైన ప్రార్థన కాదు. आपके जीवन प्रभु से मिलना है। నీ జీవితము దేవునితో కలవాలి. मैं बताना चाहता నేను हूँ మీకు చెప్పాలనుకుంటున్నా, लोग बहुत आलसी हो गया, లోకంలో ప్రజలు చాలా అలసి అయ్యారు, सोमरी। సోమరులు అయ్యారు. क्या क्यों मालूम है? ఎందుకు తెలుసా? खाना खाने के लिए भी अभी अच्छा नहीं लगता है। అన్నం తినడం కోసం కూడా తినబుద్ధి కాదు. अब्बा कोई खिलाएगा तो अच्छा है, ఎవరైనా తినబెడితే బాగుండు అనిపిస్తుంది. खाना पकाने के लिए भी अच्छा नहीं लगता है। వంట వండడం కూడా చేతన కాదు. अब्बा आज जो घर पैंट बंद हो गया ఈ రోజు కర్రీ పాయింట్స్ బంద్ అయ్యాయి అనిపిస్తుంది. और कुछ कपड़ा धोने के लिए भी अच्छा लगता है। బట్టలు పిండడానికి కూడా చేతన కాదు. मैं बोलना चाहता हूँ నేను మీకు अब्बा చెప్పాలనుకుంటున్నా, वॉशिंग मशीन रहेगा तो अच्छा होता था। వాషింగ్ మిషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. मैं बताना चाहता నేను మీకు हूँ जो చెప్పాలనుకుంటున్నా, काम करता है वो तंदुरुस्त रहता है, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా जो ఉంటారు. तंदुरुस्त रहता है वो प्रभु की इच्छा के अनुसार चलता है। ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు దేవుని అనుసారంగా నడుస్తారు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आज का काम अभी करिएगा, ఈ రోజు పని ఈ రోజే చేయండి. आज का काम अभी करिए, ఈ రోజు ఇప్పటి పని ఇప్పుడే చేయండి. ఈ రోజు పని ఇప్పుడే చేయండి। చెప్పండి పక్కన వాళ్ళకి చెప్పు, ఈ ఈ రోజు రోజు పని పని ఇప్పుడే చేయండి। ఇప్పుడే చేయండి. 10th క్లాస్ వాళ్ళు చెప్తారు, ఈ రోజు పని ఇప్పుడే చేయండి. ఈ రోజు పని ఇప్పుడే చేయండి. जो जिस दिन का काम उस दिन करिए। ఏ రోజు పని ఆ రోజు చేయండి. मुझे अच्छा नहीं लगता నాకు మంచిగా అనిపించదు. इतना कपड़ा रखे बहुत వాసన కంపు వాసన వస్తుంటే ఆ బట్టలన్నీ పెట్టుకొని వారం రోజులు గుర్తుకుంటే శైతాన్ పట్టుకున్నాడు ఈ ఆత్మ। హల్లెలూయా చెప్పండి హల్లెలూయా। जिस दिन का काम उस दिन करिए, ఏ రోజు పని ఆ రోజు చేయండి. हालेलुया। హల్లెలూయా. कुछ लोगों का आदत ये है, కొంతమంది అలవాటు ఇలా ఉంటుంది, प्रभु की इच्छा को नहीं समझते हैं దేవుని ఆలోచనలు మనకు తెలియదు. और सब्जी बनाते हैं కూర చేస్తాము, फ्रिज में रखते हैं ఫ్రిడ్జ్ లో పెడతాము, और 5 दिन वही खाते रहता है। 5 రోజులు అదే क्या తింటాం. जरूरत है? ఏం అవసరం? जिस दिन का खाना उस दिन का हो, ఏ రోజు కూర कल क्या हो जाएगा किसी को नहीं मालूम। రేపు ఏం జరుగుతుందో తెలియదు. मैं बताना चाहता हूँ నేను మీకు आज చెప్పాను, का समय आज का दिन आज का काम करिए। ఈ రోజు పని ఈ రోజే చేయండి. और क्या करते हैं मालूम है? ఇంకేం చేస్తారో वो తెలుసా? 5 दिन के बाद में 5 రోజుల తర్వాత ये सब्जी खत्म नहीं होने से पहले और दूसरा सब्जी बनाता है, फ्रिज में रखता है। ఈ కూర కథం కాకముందే ఇంకో కూర చేసుకొని ఫ్రిడ్జ్ లో ये పెట్టుకుంటాం. प्रभु की इच्छा है क्या? ఇది దేవుడి చిత్తమై ఉందా? नो, కాదు. इसके द्वारा प्रभु आनंद नहीं होता। దీని ద్వారా దేవుడు సంతోషంగా और లేడు. एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట जो చెప్పాలనుకుంటున్నాను, मांस ज्यादा खाता है उनके साथ दोस्तानी नहीं करना है। ఎవరైతే మాంసం ఎక్కువ తింటారో వాళ్ళతో స్నేహం చేయొద్దు. समझ आ रही क्या? అర్థమవుతుందా? मतलब जो मांस ज्यादा खाता है ఎవరైతే మాంసం ఎక్కువ తింటారో वो आलसी हो जाता है। వాళ్ళు అలసి ఏమంటారు? సోమరి। సోమరి जो आलसी हो जाता है వాళ్ళు సోమరి वो అయినప్పుడు काम नहीं करता है, పని చేయరు. जो काम नहीं करता है పని वो చేయనప్పుడు दरिद्र हो जाते हैं। వాళ్ళకి దరిద్రం వస్తుంది. हालेलुया। హల్లెలూయా. ये प्रभु की इच्छा है क्या? ఇది దేవుని చిత్తమా? प्रभु की इच्छा, आप आनंद हो ना प्रभु की इच्छा। ఇది నువ్వు సంతోషంగా
ఉండడం దేవుని చిత్తమై हर ఉంది. विषय में प्रभु को प्रार्थना करना प्रभु की इच्छा है। ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెల్లించడం దేవుని చిత్తమై ఉంది. हालेलुया। హల్లెలూయా. प्रभु की इच्छा को छोड़ के దేవుని చిత్తాన్ని వదిలేసి हमारा इच्छा के अनुसार चलेंगे। మన ఇష్టాన్ని పూర్తి చేస్తాము. मैं बोलेंगे మనం అంటాము कि आप मेरा पसंद, నా ఇష్టం, मेरा पसंद का घर चाहिए, నా ఇష్టం వచ్చిన ఇల్లు కావాలి, मेरा पसंद का गाड़ी चाहिए, నా ఇష్టమైన బండి కావాలి, मेरा पसंद का कपड़ा चाहिए। నా ఇష్టమైన బట్టలు కావాలి. आपका पसंद का कौन सा कपड़ा है? నీ ఇష్టమైన ఏం బట్టలు? टोर जीन चाहिए డోంట్ జీన్స్. అంటే పగిలిపోయిన పాయింట్లు, దాన్ని ఏమంటున్నారు? టోర్ జీన్। वो आपका पसंद के हिसाब से అవి है, నీ ఇష్టమై ఉన్నవి. प्रभु के साथ पास में नहीं चलता। అవి దేవుని దగ్గర నడవవు. नाम एक मॉडल जैसा होना, ఒక మోడల్ గా ఉండాలి. आपके कपड़ा एक मादरी होना। ఇతరులకు మాదిరికరంగా బ్రతకాలి బట్టలు వేసుకున్నప్పుడు. हालेलुया। హల్లెలూయా. दिखावट के लिए हम लोग कपड़ा नहीं रखने का। ఇతరులకు చూపించడం కోసము బట్టలు వేసుకోకండి. मैं कल रात को एक इंटरव्यू देख रहा था। నేను రాత్రి ఒక ఇంటర్వ్యూ చూశాను. एक बड़ा व्यक्ति का पत्नी है ఆమె చాలా పెద్దయిన భార్య అయి ఉంది. और वो बहुत धनवान करोड़पति है వాళ్ళు లక్ష కోట్లకు ఉన్నారు. और एक उनका घर में उसके और जो क्या बोलते हैं एक सिस्टर का शादी हो रहा है। వాళ్ళ ఇంట్లో ఒక సిస్టర్ ది మ్యారేజ్ జరుగుతుంది. और ये क्या करना है? ఈమె ఏం చేస్తుంది? उसका मम्मी का जो साड़ी लेके వాళ్ళ మమ్మీ చీర తీసుకొని अपने इच्छा के अनुसार वो बनाई వాళ్ళ ఆమె ఇష్టానుసారంగా ఆమె చేసుకొని और वो ज्वेलरी भी वो माँ का ज्वेलरी लगाई వాళ్ళ అమ్మ చెవులో పెట్టుకున్నది. और आके और वो शादी में शामिल हो गया। ఆమె వచ్చి ఆ పెళ్లిలో కూర్చున్నది. लोग पूछ रहा है आप इतना आपका माँ का साड़ी पहन के क्यों बैठा है? నువ్వు ఎందుకు మీ అమ్మ చీర కట్టుకొని కూర్చున్నావు? अरे मतलब कि आज लोग जो बड़ा लोग आज जो पहनते हैं कल नहीं पहनते हैं। వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు ఇవాళ కట్టుకున్న చీర రేపు కట్టరు. मैं बताना चाहता हूँ, కానీ నేను मैं చెప్పాలనుకుంటున్నాను, कैजुअल जैसे रहना चाहता हूँ, एक साधारण जीवन बिताना चाहता हूँ। నేను ఒక నార్మల్ గా ఉండాలనుకుంటున్నా, ఒక ఒక- నార్మల్ గా वो జీవించాలనుకుంటున్నా. करोड़पति है వాళ్ళు కోట్లకు ఉన్నారు. लेकिन वो चेंज नहीं करने का है, ఆమె మనసు మార్చుకోలేదు. वो अपने की इच्छा के अनुसार चल रही है। ఆమె చిత్తానుసారంగా ఆమె ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. मैं बताना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నా, कुछ लोग आज जो कपड़े पहनते हैं कल वो नहीं पहनने का, కొంతమంది ఉంటారు ఈ రోజు వేసుకున్న బట్టలు రేపు और వేసుకోమంటారు. कुछ लोग का आदत ये है కొంతమంది అలవాటు ఇలా ఉంటుంది. कि शादी में गए हम लोग ఒక పెళ్లికి వెళ్ళాము, शादी में गया वो सोचिए ఒక పెళ్లికి వెళ్ళాము అనుకోండి, और वो एक आज ये सूट पहन के गया हूँ आज क्या, ఈ కోట్ వేసుకొని వెళ్ళాను. और दूसरा शादी में जाने के लिए ఇంకో పెళ్లికి వెళ్ళాలంటే ये सूट नहीं चाहिए, मुझे नया सूट चाहिए। ఇంకో పెళ్లికి వెళ్ళాలంటే ఈ షూట్ గా ఇది నాకు వద్దు, ఇంకొక కొత్త చిత్తానుసారంగా आपकी మనల్ని इच्छा ही నడిపించు. हमारे जीवन में पूरी होने ప్రభువా, నీ पाए। చిత్తం మా జీవితంలో జరిగించు. व्यक्तिगत रूप से हम प्रार्थना करने के लिए मदद ఒంటరిగా करें, మనం ప్రార్థన చేయడానికి సమయం रात దయచేయి. भर प्रार्थना करने के लिए मदद करें, ప్రభువా, రాత్రంతా ప్రార్థన रूपांतर చేయడానికి प्रार्थना సహాయం करने చేయి. के लिए मदद करें, రూపాంతర ప్రార్థన చేయడానికి సహాయం చేయి. नाश होने वाले ना होने के लिए प्रार्थना करिए, ప్రభువా, నశించిపోయే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయడం కోసం क्षमा करने సహాయం के लिए చేయి. प्रार्थना करने के लिए मदद మేము ఇతరులను करें, క్షమించడం కోసం సహాయం तेरी చేయి. इच्छा पूरी होने के लिए हम लोग प्रार्थना करने के लिए ప్రభువా, मदद నీ करें। చిత్తానుసారంగా నడవడం కోసం మాకు సహాయం చేయి. जो कोई भी संसार में है ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో नाश होने वाला है, నశించిపోయే వాళ్ళు हम प्रार्थना करते खुदावन దేవానికి ఎంతో हर వందనాలు व्यक्तिगत చెల్లిస్తున్నాను. जिंदगी बर्बाद होने वाला दुष्ट आसक्ति को मैं तोड़ ఎవరి देता हूं। జీవితం అయితే నాశనం అయిపోతుందో వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. यीशु के नाम से हर बंधन से छुटकारा हो, యేసు నామములో విడుదల కలుగును గాక. हर पाप से छुटकारा हो, ప్రతి పాపం నుంచి విడుదల కలుగును अपवित्र గాక. शक्तियों से छुटकारा हो, అపవిత్ర పనుల నుంచి విడుదల కలుగును గాక. संसार के कामों से छुटकारा हो। లోక పనుల నుంచి విడుదల కలుగును గాక. तेरी इच्छा हमारे जीवन में पूरी हो, ప్రభువా, నీ చిత్తం మా జీవితంలో జరిగించు. यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. आमीन।